పాలకొన్నూరు అనే ఏరియాలో ఉన్నాం కేరళలో. బీచ్ చూడండి. సో ఫుట్బాల్ ఆడుతారు ఇక్కడ బీచ్లో. కేరళలో ఉన్న బీచ్. ప్రజెంట్ మనం ఇప్పుడు మంగళూరు సిటీలో అయితే ఉన్నాం. మురుడేశ్వర్ వచ్చేసినాం. అదే టెంపుల్. కేరళలో చెట్లు, కొబ్బరి బొండాల చెట్లు చాలా పెద్ద ఉండేసరికి ఎట్లా తెంపుతారో అనుకున్నాం. ఈ మెకానిక్ షాప్ దగ్గర అయిన తర్వాత ఆయన కొబ్బరి బొండాలు తెంపడానికి వచ్చిండు. చూడండి ఎట్లా తెంపుతుండో. చిన్న హోటల్స్ దగ్గర ఎంత బాగుంది. దోశ, ఫ్రూట్స్ కొందామని చెప్పేసి ఫ్రూట్ షాప్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ ముత్తో అంట కొబ్బరితో వేసింది. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ జగదీష్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కేరళ. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు ప్రజెంట్ కేరళలో ఉన్నాం. తమిళనాడు నుంచి కేరళకు వచ్చిన తర్వాత కేరళలో చాలాసేపు ట్రావెల్ చేసినాం. సో నాకు మంచిగా అనిపించిన వీడియోస్ని నేను వీడియో తీసి రికార్డ్ చేసి పెట్టేసిన. ఇంకా కొన్ని క్లిప్స్ తీద్దాం అనుకునేసరికి నైట్ అయింది. ఆ నైట్ టైంలో మన వెహికల్స్ కానీ, రోడ్ సైడ్ ఉన్న స్ట్రీట్ లైట్స్ కానీ, వాటి ఫ్లాషింగ్ అనేది కొట్టి కెమెరా అనేది అంత మంచిగా అనిపించలేదన్నమాట. ఇప్పుడైతే మేము ప్రజెంట్ హజియానాబాద్ సంథింగ్ ఏదో ఉంది, ఆ ఏరియాకు కొంచెం ముందల రోడ్కు ఆగినాం అనమాట ఒక హోటల్లో. సో ఇక్కడ నుంచి మేము మురుడేశ్వర్ వెళ్ళడానికి మాకు 270 కిలోమీటర్స్ చూపిస్తున్నది. 5 hours 52 minutes చూపిస్తున్నది. ఈ రోడ్ ఎట్లుందంటే మొత్తం బీచ్ సైడ్ నుంచే ఉందన్నమాట. కాసరగాడ్, మంగళూరు, ఉడిపి ఈ రూట్లో అయితే మనం పోతున్నాం. రూమ్ బయట ఉన్న లొకేషన్ చూపిస్తాను చూడండి ఒకసారి ఎట్లుందో. ఇలా ప్రతి ఇంటి చుట్టూ చెట్లు మొత్తం కవరింగే ఉన్నది. మొత్తం చుట్టుముట్టు చెట్లే పెట్టేసి ఒక చిన్న అడవిలాగా వేసుకుర్రు ఇల్లు అయితే. సో నేనైతే దారి పొడవునా ఎంత అంటే ఒక 100 కిలోమీటర్లు వచ్చినా కూడా ప్రతి ఇల్లు దాదాపు అలాగనే ఉంది అనమాట. కేరళలో మేము స్టే చేసిన రూమ్ వచ్చేసి రూమ్ కాస్ట్ వచ్చేసి 1500. బాగుందనమాట 5 మెంబర్స్కి. సో ఇప్పుడైతే మా వాళ్ళు బ్యాగ్స్ సర్దేస్తున్నారు. సో ఇక్కడ నుంచి మేము డైరెక్ట్ మురుడేశ్వర్ స్టార్ట్ అయిపోతున్నాం. అయిన తర్వాత ఇట్లాంటి చూద్దామని ఎన్నోసార్లు అనుకున్నాం, కానీ నైట్ చీకటి అయింది, ఏం కనిపించలేవు. ఇప్పుడు కనబడుతుంది చూడండి. కానీ ఇక్కడ బోటింగ్ అట్లాంటివి ఏం లేవు. నైట్ ఉండే బోటింగ్, కానీ తీద్దామంటే కనబడలే మాకు వ్యూ. ఒక చిన్న టిఫిన్ సెంటర్ దగ్గరికి వచ్చినాం టిఫిన్ చేయడానికి. సో కనబడుతుంది బ్యాగ్లో అదే టిఫిన్. ఏంటన్నా ఇది? ముత్తో అంట కొబ్బరితో వేసింది. సో చూడండి ఇట్లున్నాయి దోశలు, చిన్నగా వెరైటీగా ఉన్నాయి. ఇది దోశ. మా కోసం టీ చెప్పినాం, టీ రెడీ చేస్తుండే. చూడండి ఎట్లా చేస్తుండో. సో టీ కలుపుతుండే చూడండి. సో టీ చూడండి ఎంత పెద్ద గ్లాసులు ఇచ్చారో. లీటర్ ఎక్కువ టీ చేదు ఉంటా అనుకున్నాం, కానీ కొంచెం మంచిగా ఉంది. కాకపోతే ఉన్నది కొంచెం చేదుగా అయితే. ఇల్లు చూడండి చెట్ల మధ్యలో ఎంత బాగుందో. చూడండి రేడియో మనం చూస్తుంటాం కదా ఇన్స్టాగ్రామ్లో, రీల్స్లో. అక్కడ ఇక్కడ చిన్న హోటల్స్ దగ్గర ఎంత బాగుంటాయి ఇట్లాంటివి సాంగ్స్ పెట్టుకొని ఉంటే. కేరళ ఆర్టీసీ బస్. సో ఇట్లున్నాయి కేరళ. ఇది ప్రైవేట్ వెహికల్స్ ఏమో ఇవి. సో ప్రతి బంకులో ఇవి ఆపేసారు. నైట్ మొత్తం మేము ఇక్కడ స్టే చేద్దాం అనుకుంటే బంకులలో. దగ్గర ఈ వేలో మేము నైట్ నుంచి నిన్నటి నుంచి వస్తూనే ఉన్నాం. దగ్గర ఇప్పటికి ఒక 200 కిలోమీటర్ల దగ్గర వచ్చి ఉంటాం. సో మొత్తం కన్స్ట్రక్ట్ అవుతూనే ఉంది రోడ్డు మొత్తం అన్ని డైవర్షన్స్ లే ఉన్నాయి. రిసార్ట్స్ పక్కనే తక్కువ ఫుల్ హౌస్ఫుల్ ఉంది పూరా రిసార్ట్. మొత్తం ఫుల్ అయిపోయినాయి. ఒక చిన్న ట్రబుల్ వచ్చింది, ఆపేసినాం. పైనకి చూస్తే జీడిపప్పు చెట్టు కనిపించింది. సో జీడిపప్పు కాయలు చూడండి ఎట్లున్నాయో. ఇక్కడ కనబడుతుంది కదా, సేమ్ అట్లే ఉన్నాయి. ఇక్కడైతే ఇంకెక్కువగా ఉన్నాయి. సో మన జీడి పన్ను అయినట్టే అయినాయి చూడండి. ట్రబుల్ ఇచ్చిందని చెప్పేసి ఆగినాం. అయిన తర్వాత ఒక ఆయన వచ్చిండు. సో కొంచెం హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుండు. కానీ ఇక్కడ ఆయన చేతిలో మాత్రం చేపలు కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ ఏరియాలో మొత్తం ఈరోజు ఫుల్గా చేపలు తీసుకుపోతారు అందరూ. కేరళ వీధులు చూడండి ఒకసారి ఎంత గ్రీనరీ తోటి చిన్నగా
బాగున్నాయి. ఏదైనా వెహికల్ వచ్చినప్పుడు సైడ్ తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడైతే. చూడండి ఎంత బాగుంది లొకేషన్. ఫోన్ చేయాలి వాళ్ళకి వచ్చి టోయింగ్ వెహికల్ తీసుకుపోతారు. అయితే మెకానిక్ షాప్ దగ్గరకు వచ్చినాం. సో చూసారు అనమాట వాళ్ళకు అర్థమవుతుందో తెలియదు. వాళ్ళు తమిళ్లో మాట్లాడుతున్నారు, మేము హిందీలో మాట్లాడుతున్నాం. సో ఇప్పుడైతే ఇంకొక మెకానిక్ అయితే ఫోన్ చేసారు, వస్తాడని చెప్పారు. అందుకే వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. గురించి ఏం చెప్పారంటే ఒక 1 day టైం పడుతుందని చెప్పారు. మేమైతే ఈవినింగ్ వరకు చేసి అంటే మేము చాలా దూరం వెళ్తామని చెప్పినాం. ఇప్పుడైతే మొత్తం ఇప్పేస్తుర్రు. ఇప్పిన తర్వాత పైప్ తీసుకొని రావాలంట. కనబడుతుంది ప్రాబ్లం, వాటర్ పడుతున్నాయి. ఇప్పుతూరు ఇప్పుడు మొత్తం ఇప్పిన తర్వాత తీసుకొని వెళ్ళాలి. ఇదైతే పోయిందన్నమాట. సో ఇక్కడ రంధ్రం పడింది కదా, దీంట్లో నుంచే గారుతున్నాయి వాటర్. కేరళ ఆటోలో అయితే జర్నీ చేస్తున్నాం ఇప్పుడు. సో పోయింది కదా కార్ సామాను అది తీసుకురావడానికి కాస్మగడ్ పోతున్నాం. ఇక్కడ నుంచి 22 kilometers ఉంది. అదైతే మాకు తీసుకొని రావాలి. ఇప్పుడు కాదర్గడ్లో ఉన్న టాటా షోరూమ్కి అయితే వచ్చేసినాం. ఓ బోర్డు కనిపిస్తుందిగా ముందర, దాంట్లోనే అడగాలి ఇప్పుడు ఐటమ్ ఉందా లేదా ఎట్లా సంగతి అని చెప్పేసి. ఇప్పుడు టాటా షోరూమ్కి అయితే వచ్చినాం. పైన ఆటోస్ కార్ కనిపిస్తుంది కదా, దాన్ని సర్వీస్ చేస్తుంది. ఐటమ్ అయితే దొరికేసింది మనకి, ఇదే. సో దీనికోసం వచ్చినాం. ఇప్పుడైతే అది తీసేసుకున్నాం ఐటమ్. సో బిల్లు తీసుకొని బయటకు వచ్చేసినాం. షోరూమ్కి వచ్చిన తర్వాత గేట్ పాస్ ఇవ్వాలి. వాళ్ళు మనకు బిల్ చేసిన తర్వాత ఇస్తారు లోపల ఒకటి. చాలా పెద్దగా అయితే ఉంది షోరూమ్ ఇక్కడ. ఒకసారి చూడండి, కనబడుతుందిగా. మేము ఏదో చిన్న ఉంటుంది అనుకున్నాం, కానీ దొరుకుతుందని డౌట్ కూడా ఉండే మాకు. అప్పుడు దొరికింది. చాలా కార్లు అయితే లోపల సర్వీస్ చేసుకుంటున్నాం. పాలకొండూరు అనే ఏరియాలో ఉన్నాం కేరళలో. బీచ్ చూడండి వెనకాల సైడ్. మార్నింగ్ అనగా ఎప్పుడో 10 గంటలకు టిఫిన్ చేసినాం. సో కార్ కోసం ఆ సామాన్ల కోసం తిరిగి మొత్తం అలసిపోయినాం. సో ఆకలి అవుతుంది. లంచ్ కూడా చేయలేదు ఆఫ్టర్నూన్. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. ఫ్రూట్స్ కొందామని చెప్పేసి ఫ్రూట్ షాప్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు ఫ్రూట్స్ తిని మళ్ళీ మురుడేశ్వర్కి స్టార్ట్ కావాలి. కేరళలో చెట్లు, కొబ్బరి బొండాల చెట్లు చాలా పెద్ద ఉండేసరికి ఎట్లా తెంపుతారో అనుకున్నాం. మేము మెకానిక్ షాప్ దగ్గర అయిన తర్వాత ఆయన కొబ్బరి బొండాలు తెంపడానికి వచ్చిండు. చూడండి ఎట్లా తెంపుతుండో. ఏదో మిషన్ ఉంది, దాన్ని ఫిట్ చేస్తుండే. ఇప్పుడు దాన్ని చెట్టుకి వేసిండు. ఎట్లా అవుతుంది గాలికి. ఇంత పెద్ద ఉన్న చెట్టు కానీ ఏదో అనుకోకుండా ఇప్పుడైతే చూడండి హార్డుండు పైన. అంటే గాలికి చెట్టు చూడండి ఎట్లా అవుతున్నదో, మొత్తం సవారీ లాగా అటు ఇటు. తీసుకొచ్చిన ఐటమ్ అయితే ఫిట్ చేస్తారు. ఇప్పుడు ఎంతసేపు అవుతుందో తెలియదు. స్టార్ట్ చేసారు ఇప్పుడైతే వర్క్. ఇప్పుడైతే కార్ మంచిగా అయిపోయింది. మార్నింగ్ 6కి వచ్చినాం ఇక్కడికి. ఇప్పుడు ఈవినింగ్ 6 అవుతుంది. కార్ అయితే ఫైనల్గా మంచిగా అయింది. ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ నుంచి మేము డైరెక్ట్ మురుడేశ్వర్కి అయితే వెళ్ళాలి ఇక్కడ నుంచి. సో 270 kilometers అయితే ఉంది ఇక్కడ. సో చూడాలి నైట్ వరకు ఎక్కడికి అవుతుందో. కేగల్ రివర్ అంట ఇది కేరళలో. కరెక్ట్ మంది ఎట్లా చూడ 5-6 మంది ఉన్నారు బీచ్ అవతల. సో ఇప్పుడైతే మేము కేరళలో ఉన్న బీచ్కి అయితే వచ్చినాం. ముందే ఉంది బీచ్ వ్యూ. సో చూడండి ఎట్లుందో. సన్సెట్ టైంలో వచ్చినాం మేమైతే. చూడండి ముందు మొత్తం బీచే. సో ఫుట్బాల్ ఆడుతారు ఇక్కడ బీచ్లో. ఇది బీచ్ వ్యూ చూడండి, కేరళలో ఉన్న బీచ్. చల్లగా ఫుల్ గాలి వస్తుంది. బీచ్ చూడాలంటే కెమెరాలో అయితే చూడలేము, నార్మల్గా అనిపిస్తుంది. కెమెరాలో అయితే వీడియో తీస్తుంటే లైవ్ చూస్తే మాత్రం ఎక్సలెంట్ ఉంది అసలు. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us. బీచ్ అయితే చూసేసినాం. ఇప్పుడు మేము మురుడేశ్వర్కి స్టార్ట్ కావాలి. కొంచెం లైట్గా తినేసి ఇక్కడ నుంచి ఇక నాన్ స్టాప్ అనమాట. 250 kilometers ఉంది. సో అక్కడికి వెళ్ళిపోవాలి ఈరోజు నైట్కి. చూద్దాం అంతవరకు వెళ్తాం, లేకపోతే మధ్యలో ఆగుతాం ఎక్కడైనా అనేది చూడాలి. సెంటు బాటిల్ చూడండి ఎన్నిగానో ఉన్నాయో. కాసరా
మక్కాడులో ఉన్నాం ఇప్పుడు కేరళలోని. సో చాలా పెద్ద ఉంటుంది ఇది. కర్ణాటకలో ఉన్న నేత్రావతి రివర్ హైవే పైన ఉన్నాం మనం. NH66 పక్కనే ఉంది కానీ చీకటి ఉంది కాబట్టి కనబడట్లేదు మనకి. ప్రజెంట్ మనం ఇప్పుడు మంగళూరు సిటీలో అయితే ఉన్నాం. మంగళూరు సిటీ మధ్యలో ఉన్నాం ఇప్పుడు. బ్రిడ్జ్ చూడండి ఎంత బాగుందో, డీటెయిల్ వస్తే మంచిగా కనిపించేది. ఇంకా కన్స్ట్రక్షన్ చేసే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏదో మరి ఉడిపికి మనం ఒక 8 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. ఇక్కడ నుంచి మురుడేశ్వర్ 106 కిలోమీటర్స్ ఉంది. ఉడిపిలో ఒక గుడి చూడండి ఎంత బాగుంది, జబర్దస్త్ ఉంది. ఇందాక ఉడిపిలో ఒక టెంపుల్ అయితే చూసినాం, చాలా బాగుంది. కానీ మనకు అప్పుడే రోడ్ అడ్డం వచ్చింది, పైనకి ఉంది. సో అది క్యాప్చర్ కాలేదు సరిగ్గా. अभी थोड़ी ही देर में मुरुडेश्वर पहुंचता है 11 प्लेटफॉर्म बजे. नंबर 1 पे है. No, I don't wanna waste what's left. And on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun. 4th టోల్ గేట్ కేరళ టు మురుడేశ్వర్ వెళ్ళే దారిలో ఇదైతే. లేవో సో ఇప్పుడు మురుడేశ్వర్ లో మేము ఉండడానికి స్టే గానీ తినడానికి ఫుడ్ గానీ సర్చ్ చేస్తున్నాం. మురుడేశ్వర్ లో వచ్చిన తర్వాత నైట్ టైం టిఫిన్ చేసి బయటకు వస్తే ఒకటి కాంపౌండ్ వాళ్ళు కనిపించిన తర్వాత వచ్చి ఏందని చూస్తే గుండం ఉంది చూడండి ఎట్లుందో. ఏ మురుడేశ్వర్ టెంపుల్. సో మార్నింగ్ రావాలి, ఇప్పుడైతే క్లోజ్ చేశారంట అక్కడ.